మాటలు బైబిల్ చదువుకుందాం, ఆరాధన పడిపోదాం. కీర్తనలు 84 వచ్చాయి. కీర్తనలు 84 మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. మొదటి 4 వచనాలు కీర్తనలు 84 అధ్యాయము మొదటి 4 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములంతరమేమి. యెహోవా మందిరములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సమతుల్యుతున్నది. జీవగల దేవుని దర్శించటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నది. సైన్యములకు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం తండ్రి పిచ్చులకు నివాసం పెట్టెను. పిల్లల పెట్టులకు వానకోవలకు కూటి స్థలం పెట్టెను. నీ మందిరమునందు నివసించువాడు ధన్యుడు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. చాలా ఉత్తరమైన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభు తండ్రి, జీవల మా దేవ, నమ్మకం మా ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా యొక్క మా తండ్రి ఉదయకాల సమయంలో మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు. కనీసం రావాల్సిన దాని కొరకు సిద్ధపరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీ పడకుండా మా ప్రభా మీరంత గొప్పవాడో పాటలతో మేము మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాం. తండ్రి ఇప్పుడు మా ప్రభా నేను వాక్యాలను ధ్యానించి మా ప్రభా మా తండ్రి మీరు అందులో మేము
మా ప్రభువుల కొరకై వెళ్ళవలసిన అవసరంగా ఉంటుండగా తండ్రి మీరే సాధ్యమని ప్రార్థిస్తూ అధికార శక్తులు మీరు ఆపడగా అందిస్తూ ఇంకెవరు మార్గ మధ్యలో ఉన్నారో వారిని నడిపిస్తున్నామని మర్చిపోయినారో జ్ఞాపకం చేసుకోమని ఆ రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నారో వాటి అందరిని విడిపించి మీ సరి నడిపించమని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోమని కొన్ని విషయాలు మీ మాటలు మా ప్రభ మీ ఆత్మను అభిషేకించి మీరే దయచేయవలసిందిగా వేడుకొని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దయాలస్తాలుగా చెప్పుకోండి యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరచ వేడుచున్నాం తండ్రి ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములంత రమ్యములు, యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సమస్యలుచున్నది. జీవంగల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నాయి. ఇప్పుడు నా మాటను అర్థం చేసుకోండి. సైన్యములకు అధిపతి యెహోవా. కాబట్టి ఈరోజు మనము ఎలాంటి దేవుని ఆరాధించబోతున్నాము అంటే సైన్యములకు అధిపతి ఆయన. సైన్యములు అంటే ఏదో ఇండియా లేక పాకిస్తాన్ సైన్యములు కాదు. పరలోకంలో ఉన్న సైన్యం అంతా కూడా ఆయనదే. కోటాను కోట్ల దేవదత్తులు, కోటాను కోట్ల ఆరాధికులందరూ కూడా పరలోకంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ వస్తారు. రెండో మాట చూద్దాం. ఇక్కడ యెషయా గ్రంథంలో మీరు చెప్పింది కరెక్టే కాదా, ఊరికనే చెప్తున్నాడా బ్రదరు అనే విషయం మీకు అనుమానం రాకుండా ఉండేదాని కొరకై యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం సహోదరులండి 3వ వచనం. నేను పద్మములలో 6వ అధ్యాయం యెషయా 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానం చేస్తుంది. ఏం జరుగుతుందండి? పరలోకములో ఆరాధన జరుగుతుంది. ఏమైనా ఆరాధన జరుగుతుంది? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. కాబట్టి పరలోకములో జరిగేటటువంటిది ఈ ఆరాధన. మరి ఆయన సైన్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది ఆయన సైన్యం. పరలోకంలో ఉన్న సైన్యం ఏం చేస్తున్నారు? ఆయన ఆరాధిస్తున్నారు. మరి భూలోకంలో ఉన్న సైన్యం ఏం చేస్తున్నారు? వంటలు చేస్తున్నారు. భూలోకంలో ఉన్న సైన్యం ఏం చేస్తున్నారు? రకరకాల పనులు పెట్టుకుంటున్నారు. భూలోకం సైన్యం ద్వారా కొంతమంది నిద్ర కూడా లేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, పరలోకంలో ఉన్న సైన్యము ప్రభు సన్నిధిలో ఉండి దివారాత్రులు ప్రభును స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉంటున్నప్పుడు భూలోకంలో ఉన్న సైన్యం మనం కూడా ప్రభును స్తుతించి ఆరాధించవలసిన అవసరం మనకు లేదా? మనకు తప్పనిసరిగా ఉంటుంది. అందుకనే ఆయన సైన్యములు, ఆయన సైన్యాలు సామాన్యమైనటువంటి సైన్యాలు కాదు. ఆయన సైన్యాలు పరలోకంలో ఎన్నో సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యాలన్నీ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాయి. ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. మరి మన విషయం ఏంటి? ఆయన మనకి ఎలా కనబడుతున్నాడు? ఆయన దయగలవాడు, ప్రేమ గలవాడు, క్షమించేవాడు, ఏం చేసినా పర్వాలేదు అన్నట్టుగా మనకు కనబడుతున్నాడా? ఎలా కనబడుతున్నాడు ఆయన? ఆయన సైన్యములకు అధిపతిగా కనబడుతున్నాడా? అందుకని ఇక్కడ ఉన్న మాటను మనం గమనిస్తే సైన్యములకు అధిపతి యెహోవాకు పరలోకములో ఒక సైన్యం ఉన్నది, భూలోకములో ఒక సైన్యం ఉన్నది. ఆ సైన్యములో నిన్ను చేర్చాడు. ఆ సైన్యములో నిన్ను చేర్చాడు. ఆ సైనికుడు ఎలాగా ఉండాలి? రండి, 2వ తిమోతి రాసిన పత్రికలు మనం మాట చూసుకుందాం. తిమోతి రాసిన పత్రిక మనం గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం గమనిస్తాము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం సహోదరి. చూడండి, అర్థమైనప్పుడు సైన్యంలో చేరిన వ్యక్తి ఎక్కడ దేనిలో చిక్కోడంట? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడం. వారు సైనికులను పోషించే బాధ్యత ఆయన, సైనికులకు బలమిచ్చే బాధ్యత ఆయన, సైనికులు ఆయుధాలు ఇచ్చేటువంటి బాధ్యత ఆయన, సైనికులకు శక్తినిచ్చేటువంటి బాధ్యత ఆయన. అందుకనే ఆ సైన్యములకు అధిపతి యెహోవా పరలోకమున్న దేవదూత గణాలు అన్నారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మరి ఆరాధన చేస్తూ ఉంటే
భూలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? ఆయా రకాలైనటువంటి జీవన వ్యాపారాల్లో చిక్కుకొని పోతున్నారు. అందుకని మనం అక్కడేం చూసామో, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములో. ఆయన నివాసం అంత రమ్యంగా కనబడుతుంది. మనకేం చేస్తాం? మన నివాసాలు ఎలాగుంటాయి? మన నివాసాలు ఎలాగుంటాయి? మనకు రమ్యంగా కనబడతాయి కదా. మన యొక్క గృహాలైనా, మన అద్దెళ్ళైనా, లేక మన యొక్క అపార్ట్మెంట్స్ అయినా, ఏదైనా మనకి అంత రమ్యంగా కనబడతాయి. కానీ ఆ భక్తునికి అది కనబడటంలా దేవుని యొక్క ఇల్లు కనబడుతుంది రమ్యముగా. ఆయన నివాసం రమ్యంగా కనబడుతుంది. నీకు కనబడుతుందా ఆ రీతిగా? రెండవది ఏమన్నాడంటే, ఆయన చదివినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మందిరం చూడాలని నా ప్రాణము, ఆయన ప్రాణము దేనికి ఆశపడుతుందంట? ఆయన మందిరాన్ని చూడాలని ఆశపడుతుంది. లూకా సువార్తలో జనకు ఆయన ఉన్నాడు, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమో. సైన్యములకు అధిపతి యెహోవా. ఇక్కడ ఏముంది? అయ్యా, ఇప్పుడు నేను నీ యొక్క మందిరాలను చూడాలని నాకు ఆశ ఉన్నదయ్యా. ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడెప్పుడు ఆరాధనలో పాల్పంచుకుంటానా? ఎప్పుడెప్పుడు నా ప్రభుని దర్శిస్తానా? ఇప్పుడు ప్రభు యొక్క వర్తమానం నేను తీసుకుంటానా? నా కొరకై, నా కుటుంబం కొరకై, మరి నా ప్రభు నాకేమి పోతున్నాడని తీసుకుంటానా? సైన్యములకు అధిపతి యెహోవా నీ మందిరావణమును చూడాలని నా ప్రాణం ఆశపడుతుందంట. మరి మన ప్రాణం దేనికి ఆశపడుతుంది? మన ప్రాణం దేనికి ఆశపడుతుంది? ఈ లోక సంబంధమైన వాటి కొరకే ఆశపడుతుందా? తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకే మనం ఆశపడుతున్నామా? అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించమనుకో. ఆయన సైన్యములకు అధిపతి యెహోవాగా మనం చూసి, పరలోకంలో ఆయనకి సైన్యాలు ఉన్నాయి, భూలోకంలో కూడా ఆయనకి సైన్యాలు ఉన్నాయి. భూలోక సైన్యాలు నీవు నేనే, మనమందరం ఆయన సైన్యాన్ని. అందుకనే ఆయన ప్రాణం కొట్టగలాడుతుంటున్నది. ఇప్పుడిప్పుడు నీ మందిరానికి పోతానా? రెండో మాట చూడండి, అక్కడ ఉన్న మాటను, జీవగల దేవుని దర్శించుటకు. ఏ దేవుని దర్శించడానికి? చాలామంది వెళ్తున్నారు కదా వారి వారి గుళ్ళకి, వాళ్ళ మందిరాల్లోకి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మాట చూడండి, ఆయన ఉపయోగించే మాట, మొట్టమొదటికి దృష్టికి సైన్యములకు అధిపతిగా కనబడుతున్నాడు. రెండవదిగా ఆయన ఎలా పరిశుద్ధుడిగా కనబడుతుంటున్నాడు. మూడవదిగా ఎలా కనబడుతున్నాడు? ఆయన జీవం గల దేవుడు. ఆ జీవమే మనకి ఇచ్చాడు. ఆ జీవం మనలో ఉంటే మనకు కొనిదే ఆశ ఉంటుంది. ఎప్పుడెప్పుడు నా ప్రభువుని దర్శించుకుంటాం, ఎప్పుడెప్పుడు ఆయన ఇంటికి వెళతాం, ఎప్పుడెప్పుడు ఆయన ఆరాధిస్తాం, ఎప్పుడెప్పుడు ఆయన ఇచ్చి నేను తీసుకుంటాను. కానీ నా ప్రియమైన సోదరులారా, ఎంత ఆశ కలిగినటువంటి ప్రాణము, ఎంత ఆశ కలిగినటువంటి యొక్క శరీరము, జీవం గల దేవుని దర్శించేదాని కొరకు. ఏదో నామకార్థం కాదు. ఈరోజు చాలామంది నామకార్థంగా వెళ్ళిపోతూ వస్తారు, వారి నామకార్థమైన జీవితంలో జీవిస్తూ వస్తామంటారు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు జీవం గల దేవుడు. ఆ జీవాన్ని మనకిచ్చాడు. ఆ జీవాన్ని మనకిచ్చాడు కాబట్టి ఆ జీవంతో మనం ప్రభుని స్తుతించాలా. ప్రభు, ఒకప్పుడు నేను మృతుడును, ఆరాధన అంటే నాకు తెలియదు, ఆరాధన పాటలు అంటే నాకు తెలియదు, ఆరాధన వర్తమానం అంటే నాకు తెలియదు, ఆరాధన అంటే నాకు తెలీదు. ఈ రోజున అది నాకు ఇచ్చావు ప్రభు. ఆరాధన పాటలు అనేది నాకు తెలుసుకున్నాను. ఏ సంఘంలో నేను చూడండి, ఏ పాటలు పాడతారంటే వాడు ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటామంటారు. సువార్త పాటలు పాడుకుంటారు, ప్రార్థన పాటలు పాడుకుంటారు, అదే స్థితి అనుకుంటారు. సీయోని గీతాలు చూసుకోరండి. సీయోని గీతాల్లో ఆరాధన వేరేగా ఉంటుంది, కృతజ్ఞత దానికి కూడా వేరేగా ఉంటుంది, సువార్తకు వేరేగా ఉంటుంది, ప్రభు యొక్క రాకడికి వేరేగా ఉంటుంది, ప్రతి దానికి కూడా వేరే కనబడుతూ వస్తుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఆయనకున్న ఆశ మనకు ఉండాలి. నేను వెళ్ళేది సైన్యములకు అధిపతి ఇంటికి వెళుతున్నాను. నేను మంత్రి గారు మనం పిలిచారు అనుకోండి, ఎట్లా తయారవుతామండి? ఎన్ని గంటలు తయారవుతాము? అమ్మో, మంత్రి గారు నన్ను ఈరోజు పిలిచారు, నిద్ర పట్టదు రాత్రి పూట, తెల్లారు ఎప్పుడెప్పుడు లేస్తామా, మొహం ఎప్పుడెప్పుడు కడుక్కుందామా, ఎప్పుడెప్పుడు సిద్ధపడదామా, ఎప్పుడెప్పుడు ఆయన దర్శిస్తామా. ఆయన ద్వారా ఎప్పుడైనా దినాల్లో కొత్తగా మొదలుపెట్టారు. ఆయన ప్రక్క నుండి ఫోటోలు కూడా తీసుకోవడం మొదలుపెట్టినారు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది.
సినిమా యాక్టర్ కనబడ్డాడు అనుకో ఆయన పక్కన నిలబడతారు, రాజకీయ నాయకులు కనబడ్డాడు అనుకో వాళ్ళ ప్రక్కన నిలబడతారు, ఎవరైనా గొప్ప వ్యక్తి కనబడితే వాళ్ళ ప్రక్కన. అందుకెందుకని నీవు ఆ గొప్పతనం చూపించుకోవాలి కదా. అది కాదు చూడాల్సినటువంటిది. ప్రభు పక్షంగా నిలబడు, ప్రభు దగ్గర నిలబడు, ప్రభుతో నీ ఫోటో తీర్చుకో. అప్పుడు ప్రభు అంటాడు, నా బిడ్డ నువ్వు, నా కుమార్తెవు నీవు, నా కుమారుడు నీవు, నా సైన్యములకు సైన్యుడు నీవు. అందుకనే ప్రియులారా మనం చదువుకునేటువంటి మాట, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా సైనికుడు నియమ ప్రకారము పోరాడతాడు. అది మనం చదువుకున్నటువంటి తిమోతి రాసిన పత్రికలో ఒక నియమమని ఉండాలా. ఆరాధన దినమే నేను ఎప్పుడు లేవాలా, ఎప్పుడు సిద్ధపడాలా, ఏ రీతిగా నేను సిద్ధపరచుకోవాలా, ఎలాగ దేవుని ఇంటికి వెళ్ళాలా, ఎలాగ దేవుని ఆరాధించాలా. అందుకని ఆ విషయాలు మనం గమనించినట్లయితే ఎంతో ఆసక్తితోటి శరీరము కేకలు వేస్తూ దేవుని ఇంటికి వచ్చాడట. ఆయన దర్శించుకోవడానికి దేవుని యొక్క ఇంటికి వస్తే ఆయనకి ఏం కనబడుతుందో చూద్దానండి. ఆయనకేం కనబడుతుందంటే 3వ వచనం చదవండి అయ్యా. 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసం ఏం దొరికిందండి? ఆయన యొక్క ఆలయంలోకి వస్తే ఆయనకి ఏం దొరికింది? అక్కడ వెండి బంగారాలు దొరికినాయా? ఆస్తులు దొరుకుతున్నాయి. అక్కడ ఆయనకేం కనబడింది? అక్కడ రావడంతోనే మనం చదువుకున్నప్పుడు ఏం కనబడుతుంది? ఆయన బలిపీఠం కనబడుతుంది, బలిపీఠం కనబడుతుంది. దేవుని యొక్క ఇంటికి వచ్చినప్పుడు ప్రభు యొక్క బలిపీఠం మనం చూసేవారంగా ఉండాలా. ఆ బలిపీఠం ఏమిటి? ప్రభువు యేసు క్రీస్తు వారు దాదాపు 25 సంవత్సరాల క్రిందట భూలోకానికి వచ్చి మన కొరకై బలైపోయిన బలిపీఠం ఆయన. ఏ రీతికైతే బలిపీఠం కట్టాలన్నప్పుడు దీన్ని చెక్కుతూ పోతూ వస్తారు, అప్పుడు అది బలిపీఠంగా తయారవుతుంది. ఆ తర్వాత దానిని ఏం చేస్తారంటే రాళ్లను కొట్టినట్లు కొడతా ఉంటారు, అప్పుడు అది బలిపీఠంగా తయారైపోతుంది. కొట్టించబడ్డావు, ఆయన రాళ్లతో కొట్టించబడ్డాడు, అలాగా చెక్కబడ్డాడు. ఆయన యొక్క మందిరంలో ఆయన నీ కొరకే చూస్తుంటున్నాడు. ఇప్పుడు వచ్చిన ఒక్కసారి ఆలోచన చేయండి. నీ కొరకై ఆయన బలిపీఠ రూపంలో ఇక్కడ ఉన్నాడు. నీ కొరకై బలి అయిపోయినాను, నా కుమారుడు, నీ కుమార్తె, నేను నీ కొరకి లోకానికి వచ్చాను, నీ కొరకై బలి అయిపోయినాను. సైన్యములకు అధిపతి యెహోవా ఎలా కనబడుతున్నాడండి? ఇప్పుడు ఎలా కనబడుతున్నాడు? ఇప్పుడు బలిపీఠంగా కనబడుతున్నాడు. మొట్టమొదటిగా చెప్తూ వచ్చాను, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడిగా కనబడుతూ వచ్చాడు. చూశారు కదా, ఆయన యొక్క పరిశుద్ధతను గురించి మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఎలా కనబడుతున్నాడు ఇక్కడ అంటే ఒక బలిపీఠంగా కనబడుతున్నాడట. ఒక బలిపీఠం. ఎలాంటి బలిపీఠమో చూద్దాం రండి. ఇక్కడ నిర్గమాకాండములోకి వెళ్ళి చూద్దాం ఒక మాటను. ఈ బలిపీఠాన్ని గురించిన అనేకమైన రహస్యాలు ఉంటాయి, చెప్పడానికి సమయం లేదు, కానీ 1-2 మాటలు మాత్రమే చూసుకున్నాం. నిర్గమాకాండము నిర్గమాకాండమును మనం గమనించినట్లయితే ఒక మాటను మనం ఇక్కడ చదువుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి ఏమండి, ఇక్కడ ఉన్న మాట గమనించండి. బలిపీఠము, దేవుని యొక్క ఇంటిలో ఉన్న బలిపీఠము ఎలాగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించేయండి. 5 మూరలు పొడుగు, 5 మూరలు వెడల్పు. 5 మూరల పొడుగు, 5 మూరలు వెడల్పు. మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఇది ఉంది మందిరము, ఎంత పొడుగు ఉందో అంత వెడల్పు ఉందా? లేదు. ఒకవైపు పొడుగు, ఒకవైపు తక్కువ. ప్రతి మనుషుడు అంతే, ప్రతి ఒక్క రాజు అంతే, ప్రతి ఒక్క జ్ఞాని అంతే. ఈ లోకంలో ఎవరైనా సరే ఒకడు పొడుగుగా ఉంటాడు, ఒకడు తక్కువగా ఉంటాడు, కానీ దేవుడు అలాగున్నాడు. ఆయన అందరికీ సమానుడు. ఎంత పొడుగున్నాడో అంత విశాలం కలిగినటువంటి వాడు. 4 వైపుల బలిపీఠం ఉంటుంది. బలిపీఠము అనగా 4 వైపులు ఉన్నటువంటి ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి
తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అందరికి కూడా సరిపోయినటువంటి బలిపీఠమే బలిపీఠము. ఆ బలిపీఠము ఆయన ఎలాగ చేశారంటే 4 వైపులు చక్కగా చేసిన వాడిగా కనబడుతున్నాడు. చూసారు? అంతేకాదు ఇంకేమన్నాడు, ఎత్తు ఎంత ఉందంట, ఎందుకు 3 మూరలు పెట్టారు, 5 మూరలు పెట్టవచ్చు కదా, మరి ఇక్కడ 5 పెట్టినప్పుడు ఇది కూడా 5 పెట్టవచ్చు కదా. బైబిల్ అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం అవసరం. బైబిల్ అర్థం చేసుకోవాలంటే ఆత్మ యొక్క సహాయం అవసరం. 5 దేని గుర్తు చెప్పండి? కృపకు గుర్తు. 5 దేని గుర్తు చెప్పండి? కృపకు గుర్తు. అందుకని ఆయన కృపామయుడు, ఆయన కృపామయుడు. మన కొరకై ఆయన కృప కలిగినటువంటి వాడికి లోకానికి వచ్చాడు. 6 మానవ సంఖ్య, 7 దేవుని సంఖ్య, 5 ఆయన కృపకు సంఖ్య, 4 పునాదుల యొక్క సంఖ్య, 3 త్రిత్వానికి సంఖ్య, 2 సహవాసానికి సంఖ్య, 1 దేవాది దేవునికి సంఖ్య. ప్రియమైన సహోదర సహోదరులారా, అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే నేను అందరికీ సమానము. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కూడా ఆయన సమానమే. చదువుకున్నవారైనా, చదువు లేకపోయినా, ధనవంతులైనా, పేదవారైనా, గొప్పవారైనా, తక్కువవారైనా, యజమానులైన ఇంట్లో పని చేసుకునేవారైనా, ఎవరైనా కూడా దేవుని యొక్క ఇంటిలో అందరూ సమానమే. అది బలిపీఠం అంటే అర్థము. ఆ బలిపీఠం 4 వైపుల సమానం ఎందుకున్నది? మీరందరూ నాకు కుమారులే, మీరందరూ నాకు కుమార్తెలే, నేను సైన్యములుగా అధిపతికి యెహోవానని మీరు అన్నారు కదా. పరలోకములో ఏం చేస్తున్నారో విన్నారు కదా. దూతగణాలు ఏమని చెప్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అన్నాడు. అదే మనం అనగలుగుతున్నాం ఆయన పరిశుద్ధుడని? మనం చూడగలుగుతున్నాం ఆయన పరిశుద్ధతను? మనలో పరిశుద్ధతకు వస్తే ఆయన పరిశుద్ధత మనకు కనబడుతుంది. మనలో పరిశుద్ధత లేకపోతే ఆయన పరిశుద్ధత మనకు ఎలా కనబడుతుంది? అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, మరొకసారి జ్ఞాపకం చేసుకోనండి. అంత పరిశుద్ధుడైన దేవుడు, అంత సైన్యం కలిగినటువంటి దేవుడు నిన్ను ఒక సైనికుడిగా చేశాడు. ఆ సైన్యంలో నేను ఏం చేస్తున్నాడు? నియమావళి పెట్టాడు. సైనికుడు ఎలాగ పోతాడు? ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం తిమోతి రాష్ట్ర పత్రికలో, జట్టి అయిన పోరాడు వాడు నియమం ప్రకారంగా పోరాడాల. ఏమిటా నియమం? నీకు ఇచ్చిన నియమం. దేవుని యొక్క వాక్యము ప్రతిదినం చదువుకుంటున్నావా లేదా? ఆరాధన చేయడం ప్రాముఖ్యం కాదు, నియమావళి పాటిస్తున్నావా లేదా? ఒక వ్యక్తి మిలిటరీకి జాయిన్ అయిపోయిన తర్వాత వారికి ఎన్నో నియమాలు ఉంటాయి. ప్రతి నియమం వాళ్ళు చేయాల్సిందే. అనేకమైన నియమాలు. కొండలు ఎక్కాల, దిగాల, గుంటల్లో దిగాల, ఎక్కాల, అడవిలోకి వెళ్ళాల, ఎక్కాల, చెట్లెక్కి దిగాల, పరిగెత్తాలా, కింద పడాలా, మీద లేవాలా, ఇన్ని రకాల నియమాలు ఉండే వారికి మీకు తెలియదు. ఆత్మీయమైనటువంటి సైన్యమైనటువంటి మనకెన్నో నియమాలు ఉన్నాయి. మనము కూడా లేవాల ఉదయ కాలమే దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ రావాలా, ప్రార్థన చేసుకుంటూ రావాలా, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ రావాలా, అదే సమయంలో సంఘం యొక్క ప్రార్థనలోకి వస్తూ రావాలా, అదే సమయంలో దేవుని కొరకై సైనికుడు ఉండి శత్రువుతో పోరాడుతూ రావాలా. సంఘముగా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే శత్రువుతో పోరాడుతుంటున్నాం. రాత్రి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాము చాలామందిని. మరి కొంతమంది సైనికులు రాలేకపోతున్నారు, ఎందుకంటే బలహీనైపోతున్నారు. ఆ సైనికులు సైన్యులుగా తయారుగాండి, ప్రభువుని అడగండి, మీకు బలం ఇస్తాడు. చూడండి, అదే అధ్యాయాలు మనం చూస్తాము. కీర్తన 84 అధ్యాయంలో చూద్దాం. కీర్తన 84లో ఆయన ఇంటికి వచ్చినటువంటి వారికి, ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఒక విషయం నేను ఇక్కడ చెప్తున్నాను. దయచేసి చూడండి, 7వ వచనం ఉన్నాయా? దేవుని దగ్గరికి వచ్చేవారు బలహీనైపోతున్నారా, బలవంతులైపోతున్నారా? చెప్పండి, మీరే చెప్పండి. బలవంతులుగానే ఉన్నారా, బలహీనైపోతున్నామా? నాటికంటే ప్రతి రోజుకి నేను బలంగా ఉండాలా. శరీరానికి శుభ్రంగా తింటామే. ఉదయం లేస్తే 2 ఇడ్లీ, 2 దోశలు, పూరీలు అన్నీ శుభ్రంగా తింటామే. మరి అలాంటప్పుడు మన యొక్క ఆత్మీయ బలం కొరకే మనం ఏం చేస్తున్నట్టు? మన ఆత్మ యొక్క శక్తి కొరకే ఏం చేస్తున్నట్టు? అందుకని ప్రియమైన సోదరి, వారు ప్రయాణంలో నువ్వు ఎందుకు బలహీనైపోతున్నావు? ప్రారంభించినావు, ఎందుకు బలహీనైపోయినావు?
ప్రార్థన ప్రారంభించేందుకు బలహీనుడైపోయినావు, ఆరాధన ప్రారంభించేందుకు బలహీనుడైపోయినావు, ప్రభు యొక్క సేవకులకు ఎందుకు బలహీనుడైపోయినావు, దేవుని కార్యాలకు ఎందుకు బలహీనుడైపోయినావు. బలిపీఠం దగ్గరికి రావటం లేదు, పరిశుద్ధ దేవుని చూడటం లేదు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా సంగతి మర్చిపోయినారు. ఆయన సైన్యం అంతే కాదు ప్రియులారా. చాలామంది అనుకుంటారేమో ఆయన సైన్యంలో ఉన్న గొప్ప విషయం తెలిసిన, ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని ఆయన సైన్యమే. యోనా తన మార్గంలో వెళ్తున్నాడు, దేవునికి విరుద్ధంగా వెళుతూ ఉంటున్నాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? చేప ఇక్కడ రా అన్నాడు యోనా తిమింగళాన్ని. అయ్యా ఏం చేయమంటావు? అయ్యో పో, నా సేవకుడు అయ్యండి నా మాట అనుకున్నాడు, వెళ్తున్నాడు, పట్టుకొని రా ఇక్కడ. ప్రియమైన సోదరులారా, ఆయన సైన్యం ఈ లోకం ఎంతో బాగున్నది. బిలాము ప్రవక్త దేవుని ప్రజలను ఏం చేయబోతున్నాడు? శపించబోతున్నాడు. ఎవరిని పిలిచాడు? గాడిదని పిలిచినాడు. గాడిద ఇక్కడ రా, నువ్వు నా ప్రవక్త అయ్యుండి కూడా ఏం చేస్తున్నాడు? శపించబోతున్నాడు. బుద్ధి చెప్పంటే గాడిద ఏం చేసింది? దారిలో అడ్డం తిరిగింది. చూసారా ప్రియులారా, ఏలియా ఆకలితో ఉన్నాడు, కరువు కాలంలో ఆకలితో ఉన్నాడు, పోషించేవారు ఎవరు లేరు, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఎవరిని పిలిచాడు? పక్షిని పిలుస్తున్నాడు. పక్షులారా రా ఇక్కడ, నా సేవకుడు ఆకలితో ఉన్నాడు, పో. పక్షులకున్న జ్ఞానం మనకు లేకపోయా, పక్షులకున్న నమ్మకత్వం మనకు లేకపోయా, పక్షులకున్న విధేయత మనకు లేకపోయా, పక్షులకున్నటువంటి సాక్రిఫైస్ త్యాగం మనలో లేకపోయా. మనం కూడా ఆరాధిస్తున్నామా? ఎలాగ ఆరాధిస్తున్నావా ఆయన? సైన్యములకు అధిపతి నాకు సైన్యం లేదా? ఆయనకి ఎన్ని సైన్యాలు ఉన్నాయో తెలిసిన? ఒక సైన్యం కాదు, 2 సైన్యాలు కాదు. సోదర సుందరసింగ్ గారు ఒకసారి అరణ్యంలో కూడా వెళుతూ ఉంటే ఒక సింహము వెనక వస్తూ ఉంది. భయపడ్డాడు. అయ్యో సింహం నా వెనక వస్తుంది, నన్ను చంపేస్తాననుకున్నాడు. పరిగెత్తుకుంటే ఒక గుహలో దొరబడ్డాడు. గుహలో చూస్తే ఇంకా పెద్ద సింహాలు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక ప్రాణపోతం నాలాంటి వాడైతే అయిపోయాడు. కళ్ళు మూసుకొని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? సింహములారా నోళ్ళు ముయ్యండి. మీరు నా సేవకుడు, ఏమనుకుంటున్నారు మీరు? నా సేవకుడు మీరేమైనా చేయగలరా? 2 సింహాలు కూడా మౌనంగా బయటకు వచ్చి వెళ్ళిపోయినాయి. కళ్ళు తిరిగి చూస్తే సింహాలు అక్కడ లేవు. సాధు సుందర్ సింగ్ గారు పంజాబ్లో పుట్టినటువంటి ఆయన అనేకుల మధ్యలో సేవ చేసి ప్రపంచానికి గొప్ప పేరు తెచ్చిన ఆయన గురించి నేను చెప్తున్నాను ఈ రోజున. కట్టుకథలు కాదు, బుర్రకథలు కాదు, వాళ్ళు చెప్పినటువంటి కథలు కాదు, ఇవన్నీ కూడా మనం చెప్పేది జరిగిన సంఘటన చెప్తున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా. అందుకనే ప్రియమైన సోదరులారా, ఆయనకి ఎంత సైన్యం ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోనండి. పక్షులైన సైన్యం కాదా? జంతువులైన సైన్యం కాదా? పశువులైన సైన్యం కాదా? అంతేనా? యెహోషువ అన్నాడు, సూర్యుడు అక్కడ నిలబడమన్నాడు, చంద్రుడు నీవు ఇక్కడ నిలబడమన్నాడు. అయిపోలేదా? అయిపోయిందా? లేదు కదా, అయిపోయినాయి. ఎవరు ఆజ్ఞాపించాడు? యెహోషాపాతు కాదు, ఆ యెహోషువ కాదు, దేవుడే వెంటనే కలుగు చేసుకున్నాడు. నా యొక్క దాసుడు యుద్ధంలో ఉన్నాడు, పరాక్రమగా వాళ్ళతో పోరాడుతున్నాడు కాబట్టి సూర్యుడు అనే ఒకడు నిలబడమని సూర్యుడికి దేవుడే ఆజ్ఞాపించాడు, చంద్రుడికి ఆజ్ఞాపించాడు. నా ప్రియమైన సోదరులారా, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన సైన్యము. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయంలో చూస్తే భూమి ఆకాశం పంచభూతాలు సృష్టించిన సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట అక్కడ కనబడుతూ ఉంటున్నది. ఈ భూమి ఆకాశమైన మాటలు వింటాయి. భూమి కంపించింది, ఆయన మాట లేకపోతే భూమి కంపించదు. శాస్త్రజ్ఞులు ఏదో చెప్తారు, లోనికి వచ్చింది, రసాయనికి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, అందుకని ఇక్కడ అయిపోయింది అని కాదు. భూమిని కదిలించేవాడు యెహోవా. 2 హగ్గై రాసిన పత్రికలో మాట చదువుకుందాం. హగ్గై పుస్తకంలో మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. హగ్గయ్య పాత నిబంధన కాలంలో మనం చూస్తాం ఈ మాటను. హగ్గై పుస్తకంలో ప్రభు ఈ మాట మనకు ఉపయోగిస్తూ వచ్చాడు. చూడండి 2వ అధ్యాయం 6వ చదవండి. మరి సైన్యములకు అధిపతి యెహోవా
ఎవరండి కంపింపజేసేది? మనం అనుకున్న సైంటిస్ట్ చెప్తున్నారు, వాళ్ళు అది చెప్తున్నారు, వాళ్ళు అది చెప్తున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సముద్రాన్ని కదిలించాలన్నా నేనే, భూమిని కదిలించాలన్నా నేనే, ఆకాశాన్ని కదిలించాలన్నా నేనే. అంత సైన్యం నాకున్నది. భూమి ఆయన మాట వింటున్నది, ఆకాశం ఆయన మాట వింటున్నది, అన్ని రకాల నక్షత్రాలు ఆయన మాటలు వింటున్నాయి. ప్రియమైన సోదరి సోదరుడా, మనం ఆయన మాట వినలేకపోతున్నామే. ఆయన ఆవరణాలు చూడాలని ఆశ మనకు లేదే, ఆయన మందిరంలోకి వచ్చి దర్శించుకోవాలనే భారం మనకు లేదే. అన్ని రకాల పనులు చేసుకొని, అన్ని రకాల తిండి తినేసి, అన్ని రకాల అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తామే. ప్రతిది కూడా ఆయన సైన్యమే. పరలోకములు ఆయన సైన్యాలు ఉన్నాయి, భూలోకంలో పంచభూతాలు ఆయన సైన్యాలు ఉన్నాయి. ఆ సైన్యంలో నిన్ను నన్ను చేర్చేడే. మనం ఏం చేసినట్లు? ఆ సైన్యములకు అధిపతి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేసినట్లు ఆయనకి మనము. అందుకనే మన గురించి ప్రభు ఒక మాట అన్నాడు అక్కడ, పిచ్చుకలకు ఏమి దొరికిందంట? అక్కడ నివాసం దొరికిందంట. అరే పిచ్చోళ్ళారా, మీరు పిచ్చుకలరా? ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు? అందరూ పిచ్చోళ్ళే. నేనుగా చెప్పేది మాట, ప్రసంగ పుస్తకం చదవండి, మీకు అర్థమైపోతుంది. సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఎవరైనా జ్ఞాని, మహాజ్ఞాని, రాజు. ఆయన సామాన్యుడు కాదు, ఒక రాజుగాను, ఒక పరిపాలకుడుగాను ఉన్న ఆయన ఏమంటుండంటే సమస్తం వ్యర్థమే. ఎందుకు? నువ్వు సంపాదించిన ఏదైనా నువ్వు అనుభవించలేవు. ఉదాహరణ నేనే చెప్తున్నాను. యవన కాలంలో ఉన్నప్పుడు నేనేదో తినాలనుకునే ఆశ అనేటటువంటి లేనే లేదు నాకు. ఏ దొరికితే తింటూ వచ్చేసాను. ఇప్పుడు ఎదురైపోయినాను. ఏదైనా తినాలంటే ఆశ అయితే ఉన్నది, డబ్బులైతే ఉన్నది, కానీ పోలేని పరిస్థితి. ఒకసారి అర్థం చేసుకోనండి. నాకు ఆశ ఉన్నది తినాలని, వెళ్ళాలని, చూడాలని, చేయాలని. కానీ వచ్చిన పరిస్థితి ఏంటి? అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదే, వయసు దాటిపోయింది. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఈ లోకంలో ఎలాంటి వ్యక్తి అయినా సరే ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు అంతే. పిచ్చుక మన యొక్క జీవితం. పిచ్చుక ఏం చేస్తుంది? ఇక్కడ ఎగురుతుంది, అక్కడ దొరపడుతుంది, అక్కడ ఎగిరేది, ఇక్కడ దొరపడుతుంది, ఇక్కడ ఎగురుతుంది, అక్కడ దొరపడుతుంది. మన జీవితం కూడా అంతే కదా, ఎగరడమే ఎగరడము. ఇక్కడ ఎగురుతారు, అక్కడ ఎగురుతారు, ఇక్కడ ఎగురుతారు, అక్కడ ఎగురుతారు, అక్కడ ఎగురుతారు, ఆఖరికి ఎగిరే నరకంలో పడిపోతారు. అందుకనే పిచ్చుక మన యొక్క జీవితాలుగా కనబడుతుంది. అంతేకాదు, ఎవడైనా జారిపోక దెబ్బ కొట్టాడు, అక్కడే పడిపోతాడు. అంత సులభమైనట్టు మన జీవితం. బండి వస్తుంది, యాక్సిడెంట్ జరిగింది, అవుట్, ఇంకేం లేదా, క్వశ్చన్ కూడా లేదు. ఎంతోమంది రకరకాల ఫంక్షన్కి వెళ్తారు, రకరకాలైనటువంటి వివాహాలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిన తర్వాత వస్త మార్గంలో చనిపోతున్నారు ఈ రోజుల్లో. పిచ్చుక లాంటి జీవితం మన జీవితాన్ని. అందుకని ఆయన ఆశ ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా ఏమన్నాడు? నీ నివాసాలు నాకు రమ్యాలయ్యా. నా నివాసం కాదు, నేను కట్టుకున్న బిల్డింగు, నేనున్నటువంటి అపార్ట్మెంటు, నేను కట్టుకున్నది అదంతా నాకు ఈ లోకంలో ఏది నాతో ఉండదు. దాని అంతా నేను విడిచిపెట్టేసేస్తాను. కాబట్టి నీవే నాకు, నా నివాసం నీవే. ఆయన నివాసంలో నీవు ఇక్కడ ఉంటే ఆయన నివాసం ఎంత గొప్పకుంటో తెలిసిన. రెండు ప్రకటన గ్రంథంలో మాట కూడా చూద్దాం. ఒకటి రెండు వచనాలు చూసేసి ఆరాధనలోకి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథంలో ఆ మాట చూద్దాము. ఆయన నివాసము భూలోకములో ఇలాగా ఉంటే పరలోకములో ఆయన నివాసం ఎలాగుంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 27వ అధ్యాయం చూడండి. అక్కడ ఉన్న మాట 19 వచ్చింది ఉంటాయా? ఆ పట్టణ ప్రాకార పునాదులు ఏమమ్మా? మనం వెళ్ళే పట్టణం యొక్క పునాదులు ఏమున్నాయంట? నానా విధమైన రత్నాలు, మణులు, మాణిక్యాలు. నమ్ముతారా? మేము చూడలేదు బదులు మేమెందుకు నమ్మాలి అనుకుంటారా? నువ్వు నమ్మకపోతే నువ్వు విశ్వాసే కాదు. భక్తిగా నువ్వు ఆయన ప్రశ్నించారంట, ఏమయ్యా నువ్వు బలి అందరికీ చెప్తూ ఉంటున్నావే, ఎక్కడైనా సరే మరి చేప కడుపులో మానవుడు 3 రోజులు ఉంటాడా?
ఎంత అబద్ధం బైబిల్ అన్నాడంట. అప్పుడు భక్సింగ్ గారు అన్న మాట ఏం తెలిసినా, అంత పెద్ద చేప కానీ ఆయా యోనా కడుపులో ఉందని కానీ బైబిల్లో కానీ రాస్తే నేను నమ్ముతానయ్యా అన్నాడంట. అది విశ్వాసం అంటే. వాదాలు, డిబేట్లు అవునా కాదనేది కాదు, బలమైన విశ్వాసం అంతే. నమ్మేమ వాక్యాన్ని మన ప్రభు ఇప్పుడు కూడా దాన్ని ఒమ్ము చేయడు. నేను నమ్మిన దేవుడిని నేను ఎరుగుదును. కాబట్టి ప్రియులారా, మన వెళ్ళే నివాసం ఎంత మహిమకరమో, ఈ తాత్కాలికంగా ఏది మనతో రాదు, ఏ ఇల్లు మనకు రాదు. ఇప్పుడు మా ఓనర్ ఉన్నాడు, ఎంత బాధపడుతూ ఉంటాడంటే, అంతా కట్టుకున్నాడు కానీ ఆయనకు ఆరోగ్యం లేదు పాపం. అడుగెత్తే అడుగు పెట్టలేడు, ఆమెకు ఆరోగ్యం లేదు, అడుగెత్తే అడుగు పెట్టలేరు, బయటికి వెళ్ళలేరు, తినలేరు. కొడుకులు చూస్తే ఒకరు ఆస్ట్రేలియా ఉంటారు, ఇంకొకరు చూస్తే ఇంకో స్థలంలో ఉంటారు, ఇంకొకరు చూస్తే ఇంకొకరు స్థలం ఉంటారు. ఆస్తి చాలా ఉంది, వాళ్ళిద్దరి యొక్క గవర్నమెంట్ డాక్టర్స్ కాబట్టి చాలా వస్తుంది వాళ్ళకి, పెన్షనే చాలా వస్తుంది వాళ్ళకి. కానీ ఏమి లేదు చెప్పండి, గుర్తించుకోనండి, ప్రభువా నీ నివాసమైనటువంటి ఈ నివాసంలోకి నేను వచ్చి నేను ఆరాధన చేస్తే ఆ నివాసంలోకి నేను వస్తాను ప్రభువా. నీతో కూడా నిరంతరం ఉండే ఆ నివాసానికి వస్తాను ప్రభువా. అందుకని యాత్రా జీవితంలో ప్రభు చెప్పిన మాట, వారు నానాటికి బలహీనులు కాకండి, బలవంతులుగా ఉండండి. దినాలు గడిచినా, వారాలు గడిచినా, నెలలు గడిచినా, సంవత్సరాలు గడిచినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బలహీనులు కాకుండా ముందుకు వెళుతూ రావాలా. ఇంకొక మాట చదువుకుందాము. ఇక్కడ మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయంలో మాట చూసుకుందాం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ జరిగినటువంటి ఒక అద్భుత విషయాన్ని కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయం చూడండి, చదవండి. ఇప్పుడు 3వ వచనం చదవండి. పదకొండవ వచనము, చూసారా ఎక్కడికి వస్తున్నారండి వాళ్ళు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఎక్కడున్నాడు? షిలోహులో ఉన్నాడు. షిలోహు ఒక పట్టణం, రామతాంసన పట్టణం ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్నటువంటి యొక్క ఆ ప్రాంతంలో షిలోహుకి భార్య భర్తగా బిడ్డలుగా వస్తూ వచ్చున్నారు. ఈనాడు ఇది అనుభవమేనా? మన అనుభవమేనా ఇది? సైన్యములకు అధిపతిగా యెహోవా ఉన్న మందిరంలోకి వెళుతున్నామా, లేక సైన్యములకు అధిపతిగా లేనటువంటి మందిరంలోకి వెళుతుంటున్నామా? ఆయన పరిశుద్ధులుగా చూడగలుగుతుంటున్నామా? కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, వాళ్ళు భార్య భర్తలు పని కట్టుకొని బయలుదేరి వచ్చేసారు. ఎక్కడికి వస్తున్నారు? దేవుని యొక్క మందిరము షిలోహు ఇంటికి వస్తున్నారు భార్య భర్తలు కలిసి. వచ్చి ఆమె ఏం చేసింది? ప్రభు దగ్గర ఏం చేసింది? తన హృదయాన్ని అంతా కుమ్మరించుకుంది, తన భారం అంతా కుమ్మరించుకుంది, తన వేదన అంతా కుమ్మరించుకుంది, తన పరిస్థితి అంతా చెప్పుకుంది. దేవుని యొక్క సన్నిధిలోకి వస్తే, సైన్యములకు అధిపతి యొక్క ఇంటికి వస్తే, ఆయన ఆవరణలోకి మనం ప్రవేశిస్తే, ఆ రమ్యమైన స్థలాల్లో మనం ప్రవేశిస్తే ఏం జరగబోతుందో తెలిసిన? నీ కోరిక తీరుతున్నది. ఏ ఆశతో నువ్వు వచ్చేవో, నీ హృదయంలో ఏం పెట్టుకొని వచ్చేవో, ఏం కావాలని నువ్వు ఇక్కడికి వచ్చేవో, నీ హృదయంలో ఉన్నది ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. అందుకని మనం తర్వాత చూస్తాము, సైన్యములకు దగ్గర యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు అనే మాట ఉంది. ఏం చేసుకున్నాడయ్యా? నీవు వచ్చి ఆరాధన చేస్తే దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ కూర్చున్నవారు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. సైన్యములకు అధిపతి మందిరానికి వచ్చాను నేను. ఇక్కడ ఏదో ఇక్కడ కట్టినటువంటి 4 గోడల్లోకి నేను రాలేదు. ఇది కాదు, ఇది మానవుని యొక్క హస్తకృత్యము. ఆయన అన్నాడు, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠములు. నీవు నా కొరకేం కడతావురా మందిరము? ఆయన భూమి పాదపీఠం కాబట్టి ఆ భూమి పాదం పాదం మీద మనం కూర్చోవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆ భూమి పాదపీఠం మీద కూర్చొని మనం కానీ
ఆయన ప్రార్థించి ఆయన స్తుతించి ఆయన ఘనపరిస్తే ఆయనున్న సింహాసనం మీద ఆకాశం మీద మనకు ఏదైతే మనకి ఇక్కడ ఇచ్చాడో అదే మనకి ఇవ్వబోతుంటున్నాడు. ఈనాడు ఆయన విన్నారా ఈ విషయాన్ని? ఎవరైతే పాదాల దగ్గర పడతారో వాళ్ళని హెచ్చిస్తారో, ప్రతి మంత్రి కూడా ప్రతి గొప్ప వ్యక్తులు రాజులు కానీ ఏం చేస్తారు? ఎవరైతే వచ్చి వాళ్ళ పాదాల మీద పడతారో, లే నువ్వు లే, నా పాదాల మీద పడతావు, లే నేను నీకు తోడుకున్నాను, లే. దేవుడు కూడా అలాగే చేస్తాడు. ఈనాడు నీవు ఆయన పాదపీఠం అనేటటువంటి భూమి మీద ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు రేపు పరలోకంలో ఉన్న సైన్యములను పరలోక సైన్యాలతో కలిసి నీకు ఆరాధించే ధన్యత ఇచ్చారు. అనేక సంఘాలు లేదు ధన్యత. అందుకని నా ప్రియమైన సోదరులారా, ప్రభుని ఆరాధించమనుపు ఆయన ఎంత గొప్పవాడో చూస్తూ వచ్చాము. ఆయన ఏమి చేస్తాడో కూడా చూస్తూ వచ్చాము. ఇక్కడ ఏం చూస్తారు చెప్పండి? ఏం జరిగింది చెప్పండి? ఇక్కడ ఆమె యొక్క మొర ఆలకించాడు. ఆ కుటుంబంలో ఉన్న సమస్య తొలగించాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ కుటుంబానికి గొప్ప ఎన్నడూ ఊహించని తలంచినటువంటి యొక్క ప్రవక్తను, మొట్టమొదటి ప్రవక్తను దేవుడిచ్చినాడు. ఆయనే సమూయేలు. ఎంతో కాలంగా కనిపెట్టింది, ఎన్నో అవమానాలు కోర్చుకుంది, ఎన్నో కష్టాలు కోర్చుకుంది. ఇటువైపున ఇంట్లో, అటువైపున బయట, అటువైపు తెలిసిన వాళ్ళు, ఎందుకే నీకు పెళ్ళయిందే కానీ బిడ్డలు లేనటువంటి గొడ్రాలా? ఎందుకు నువ్వు మందిరానికి వెళ్తావే కానీ నీకేం దేవుడు చేశాడు? నీకు నువ్వు మందిరానికి వెళ్తావు కానీ ఏమైనా నీ యొక్క దేవుడు నీకేమన్నా చేశాడా? ఎందుకు మరి అలాంటప్పుడు అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళడం ఎందుకు? ఎన్నిసార్లు మనం అవమానం పొంది ఉంటాం. నేనే పొందాను. మా నాన్నే, నేను 12th క్లాస్లో మరి నేను పరీక్ష రాసిన తర్వాత రిజల్ట్ రాలేదు, ఇంకా పేపర్ నా యొక్క నెంబర్ కనబడపోతే నేను ఫెయిల్ అయిన అనుకున్నాను. ఎంత కోపం వచ్చిందని మా నాన్నగారికి బైబిల్ తీసి అవతల ఇసిరేసేసాడు. అందుకే నీకు చెప్పింది దేవుని నమ్ముకోవద్దని. దేవుని నమ్ముకుంటే మెంటలో అయిపోతారు. దేవుని నమ్ముకుంటే ఎందుకు ఉపయోగం లేదని వాళ్ళు అయిపోతావు. నువ్వు ఎందుకు దేవుని నమ్ముకున్నావు, ఇట్లా ఫెయిల్ అయిపోయినావు అన్నాడు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. పేపర్లో నెంబర్ రాలేదు కానీ మార్క్ లిస్ట్లో నాకు 2nd క్లాస్లో దేవుడు ఇచ్చాడు. నాకు మన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎన్నడూ మనం విడిచిపెట్టాడు మన దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసాలు ఎంత రమ్యములయ్యా. నిన్ను దర్శించాలని నా శరీరము ఎంత ఆశపడుతున్నదో, నా ప్రాణము ఎంత కుతూహలం పడుతున్నదో. నీ బలిపీఠం దగ్గరికి నేను రావాలని, నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలాగా ఉండాలని, అయ్యా నిన్ను స్తుతించాలని ఆయన అనుకుంటూ ఉన్నాడు. చూసారా ప్రియమైన సోదరులారా? అందుకనే హన్నా వచ్చింది. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. నీవు కూడా వచ్చావు కదా, ఆయన ఆరాధిస్తావు కదా, ఒక అద్భుతం జరుగుతుంది. ఆఖరికి ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. నిన్న చదువుకున్నటువంటి మాటలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, అది కూడా మీకు జ్ఞాపకం ఇస్తాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి నేను చాలామంది రాలేదు కాబట్టి ఒక మాట అని చెప్పి ముగిస్తుంటున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనం చదువుకున్న మాటల్లోనే ఒక క్రొత్త మాటను మనం చదువుకున్నప్పుడు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో చూడండి, 26వ వచనం చదవండి. 4వ దినమున బరాకా లోయలో కూడి యెహోవా కృతజ్ఞత చెల్లించిన చూసారా ప్రియులారు? ఇక్కడ 4వ వైపుల సైన్యం వచ్చింది యెహోషాపాతు మీదకి. గడగడ గడగడ వణికిపోయినాడు. ఏమి చేయాలో అర్థం కాల. అటువైపు సైన్యము, ఇటువైపు సైన్యము, 4 వైపుల సైన్యం ఆవరించేసింది. రాజు అయి ఉన్నాడు కానీ ఏమి చేయలేకపోయినాడు. ప్రజలందరూ పిలుచుకున్నాడు. ఒక్కసారి దేవుని వైపు చూసుకున్నాడు. అయ్యా సైన్యం యెహోవా, నా వల్ల కాదయ్యా, నీవే మాకు దిక్కయ్యా. ఆయన వైపు చూశాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వచ్చిన వాళ్ళ మధ్యలో తగాద పెట్టాడు. వాళ్ళే కొట్టుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళే కొట్టుకుంటూ ఉన్నారు. దాని ఫలితమే వచ్చింది తెలిసిన, అందరు శవాలు అయి వచ్చారు. దానికి కారణం ఏంటో తెలిసిన, దేవుని వాళ్ళు స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచినారు. రండి అక్కడ ఉన్న మాటను చూసుకుందాం. ఈ మాట అందరూ చదువుకుందాం. 19వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాము. అందరూ కలిసి 19వ వచనము. కహాతీయుల సంతతి వారును, కొరాయిల సంతతి వారునకు
ఏడు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం! యుద్ధ రంగంలో సైన్యాలు వైపు ఉంటున్నాయి. భయంకరమైన వాతావరణం నాలుగు వైపులు ఉన్నాయి. కొంచెం సమయంలో మొత్తం కూడా శవాలు కాబోతున్నాయి. ఆ పరిస్థితుల మధ్యలో నిలబడి దేవుని స్తుతించడమా? ఆ పరిస్థితుల్లో నిలబడి దేవుని ఘనపరచడమా? అందుకనే దేవుడు దిగొచ్చినాడు వారి మధ్యలోకి. ఎప్పుడైతే నీవు నేను అనుభవంతో దేవుని ఆరాధిస్తూ వస్తామో, ఎప్పుడైతే పట్టుదలతో ఆరాధిస్తూ వస్తామో, సాక్షాత్ ఆయన మన మధ్యలో దిగుతాడంతే. మనకున్న సమస్యలన్నీ తొలగించేసేస్తాడు. వచ్చిన సైన్యాలన్నీ కూడా పతనమైపోయినాయి. అంతేకాదు, గొప్ప విషయం తెలిసిన వారు ఏమైతే తీసుకొచ్చారో వెండి బంగారాల ఆస్తులన్నీ కూడా వీళ్ళు దక్కినవన్నీ కూడా, వాళ్ళ ఆయుధాలేంటి, వారి బంగారం ఏంటి, వారు ఏమైతే తెచ్చుకున్నారో అన్ని రకాలనివి వీళ్ళకిచ్చాడు దేవుడు ఉచితంగా, ఏ కష్టం లేకుండా. మనం ఏం చేస్తాం? దేవుని మీద ఆధారపడే వాళ్ళకి, దేవుని వైపు చూసే వాళ్ళకి ఆయన ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టడు. నా బలము, నా శక్తి, నా జ్ఞానము నేను చేయకపోతే నేను 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 అనుకుంటా, నీవే అయిపోతా. ప్రభా, నేను కాదయ్యా, నీవయ్యా. నేను కాదు ప్రభా, నీవను. దేవుడు ఒక కార్యం చేస్తాడు. ప్రియులారా, కొన్ని సంవత్సరాల కిందట ఒక గ్రామంలో ఒక పెద్ద ఆయన ప్రభువు నమ్ముకున్నాడు. ఆయన ఒక విగ్రహారాధికులని ప్రభు నమ్ముకుంటే గ్రామస్తులకు చాలా కోపం వచ్చింది. బయటికి గెంటేసేసినారు. అంతటితో ఊరుకోలా. వీడిని గెంటేయటం లాభం లేదురా అని చెప్పేసి ఏం చేశారంటే, ఒక మంచి బియ్యం బస్తా, పెద్ద బస్తా తీసుకొచ్చి అందులో పెట్టేశారు. పెట్టి ఏం చేశారు తెలిసిన? ఏం చేయాలి? ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి నదిలో పడేయాలంటే ఏం చేయాలా? ఈడ్చుకొని పోవాలా? ఈడ్చుకొని పోవాలంటే కష్టమైన విషయం కదా. అప్పుడు ఏం చేశారు? అటొకరు ఇటొకరు కలిసి ఏం చేశారు? భుజాల మీద పెట్టుకొని మోసుకొని పోతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? లోనండి, ప్రభువా నేను నడవలేనని చెప్పి వీడు భుజాల మీద ఎక్కించేవయ్యా, నీకు వందనాలయ్యా అని ప్రభువు స్తుతిస్తున్నాడు. ఏ స్థితిలో స్తుతిస్తున్నాడు చెప్పండి? ఏమని స్తుతిస్తున్నాడు? ప్రభువా నేను నడవలేను, నా పరిస్థితి తెలుసు, నేను పేదవాడిని, దిక్కులేనటువంటి వాడిని, కానీ నన్ను భుజాల మీద మోసేంత ధన్యత నాకు ఇచ్చావు ప్రభా అని అన్నప్పుడు వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు? పైగా నేను మోస్తున్నా కూడా మమ్మల్ని ఎట్లా అంటా ఉంటున్నాయి, ఎత్తి అవతల పడేసేసారు. ఉంది ఇక్కడ, నేను మోయము అంటా వెళ్ళిపోయినాడు. లో నుండి దేవుని స్తుతిస్తుంటే మారు మర్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎవర్రా బాబు, దీనిలో ఉండి ప్రభుని స్తుతిస్తున్నారు, ఎవరు వీళ్ళు అని ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్ళి తీసేసాడు. ఏందయ్యా అంటే, ఇదయ్యా నా పరిస్థితి అన్నాడు. వాళ్ళు సువార్త చెప్తే వాళ్ళు రక్షించబడ్డారు. ప్రతి పరిస్థితిలో ప్రభుని స్తుతించిన గొప్పతనం అది. మనం నమ్మిన దేవుడు మనం ఎరిగినటువంటి అనుభవంలో మనం ఆరాధించాలి ప్రియులారా. అందుకనే సైన్యములకు అధిపతికి యెహోవా నీ నివాసాలు ఎంత రమ్యాలు, నీ ఆవరణ చూడాలని నా శరీరము నా ప్రాణము ఆశపడుతున్నది. ఎందుకంట? జీవంగల దేవుని దర్శించాలంటే ఆశపడుతున్నది. ఆయన దర్శనం దొరుకుతుంది ఇక్కడ. ఆ దర్శనము వాక్య రూపంలో దొరుకుతుంది ఇక్కడ. నీ కొరకాయ, నీ కుటుంబం కొరకాయ, నీ ఆరోగ్యం కొరకాయ, నీ సమస్య కొరకాయ, సమస్తము కూడా వాక్య దర్శనంలో నీతో మాట్లాడతాడు. అందుకనే ఆయన సైన్యంలో మనం కూడా ఉన్నాం కాబట్టి, ఆయన స్తుతించే సైన్యంలో మనం కూడా చేర్చాయి కాబట్టి, ప్రభువా నన్ను కూడా ఒక సైనికునిగా చేసేవయ్యా, నన్ను కూడా ఒక పరిశుద్ధునిగా చేసేవయ్యా, నీ సైన్యంలో నన్ను కూడా ఉంచేవయ్యా, నీ మందిరంలో నన్ను కూడా చేర్పించావు ప్రభువా. అందుకని నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నా జీవితం ఒక పిచ్చుక లాంటి వాడిని, ఎప్పుడో చనిపోవలసినటువంటి వాడిని, ఎప్పుడో ఎగిరిపోవలసినటువంటి వాడిని, ఇంకా నన్ను బ్రతికించావు భూలోకంలో. అందుకని హృదయపూర్వకమైన స్థితిలో ఆరాధన చెల్లిస్తున్నామని ప్రభువును ఆరాధించవలసిందిగా మనం చేస్తుంటాం. రెండు ఆరాధనలకు వెళ్ళిపోతాము. వన్న దేవుని పాచన మందయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడయున్నాడు.
విని నాటి రీతిగా జరుగుట మనము చూచెదము. మనము విని నాటి రీతిగా జరుగుట మనము చూచితిమి. మన దేవుని పాఠన మందాయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడయున్నాడు. రెండు ఆరాధనలోకి వెళ్ళిపోతున్నాము. అందరూ మోకాళ్ళు అనుకోనండి, కళ్ళు మూసుకోనండి, అటువైపు ఇటువైపు చూడవద్దు. చాలామంది ఆరాధన సమయంలో ప్రక్క వాళ్ళతో మాట్లాడడము, ఇక్కడ చూడడము, అక్కడ చూడడము, వాళ్ళతో వీళ్ళతో చేస్తున్నారు. మంచి పని కాదు. దేవుని ఆత్మ మనందరూ సంతరిస్తూ వస్తారు. మీ దగ్గరికి వస్తుంది ఆయన ఆత్మ. ఆయన మనమేమి ఇస్తామో ఆయన తీసుకోవడానికే వస్తాడు. మన నోటి నుంచే ఆరాధన ఆయన స్వీకరించడానికే వస్తాడు. మనం అలా చూడటము, ఇలా చూడటము, ఫోన్తో మాట్లాడము, వాళ్ళతో ఆడుకోవడము, ఏడుతో ఇవన్నీ చేయగాకండి. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది. పై మనం వింటూ వచ్చాము. సైన్యములకు అధిపతి యెహోవా. పక్షులు ఆయన మాట్లాడినా, జంతువులు ఆయన మాట్లాడినా, మనుషులు మనం వినమా ఆయన మాటలు. నేనైనా మీరైనా అందరం అప్పుడు మరి సండే స్కూల్ టీచర్స్ ఆరాధించండి. వెళ్ళండి. తర్వాత మరి ఒక సహోదరుడు ఇద్దరు సహోదరులు నా క్రమమైన రీతిలో ఆరాధించండి.